షేక్ చేసిన మీటింగ్ అది. అలాంటి జనసేన నాయకులకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల క్రితం ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారు? మనకు అభివృద్ధి కావాలి, లేదంటే ఉద్యోగాలు కావాలి, మన భవిష్యత్తు బాగుండాలి అని ఒక తీర్పు ఇచ్చారు. 175 సీట్లలో 164 ఎమ్మెల్యే స్థానాలు కల్పించారు కూటమికి. అట్లాగే 25 స్థానాల్లో 21 స్థానాలు ఎంపీ స్థానాలు కల్పించారు. అభివృద్ధి అంటే కేవలం పోస్టర్లకే పరిమితం కాదు. అభివృద్ధి అంటే మన జీవితాల్లో మార్పు రావాలి అనే ఒక సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు. అట్లాగే మనం చూసాం ఈ హయాంలో పెట్టుబడిదారులు ఎలా పారిపోయారో చూసాం. అట్లే ఈ 2 సంవత్సరాలు మాత్రం పెట్టుబడిదారులు ఎలా వెతుక్కుంటూ మన రాష్ట్రానికి వస్తున్నారో గమనిస్తున్నాం. ఈరోజు అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతానికే కాదు, 3 ప్రాంతాలకు, అక్కడ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ కూడా వికేంద్రీకరణ చేస్తూ సమానంగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. అటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఐటీ హబ్ అయితేనేమి, అట్లాగే అమరావతి క్వార్టర్లాగా అయితేనేమి, రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్, ఎలక్ట్రానిక్ హబ్, గ్రీన్ ఎనర్జీ హబ్ అయితేనేమి, రాయలసీమ ఒక రత్నాలసీమగా, రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా రాయల్గా బతికేలాగా మన ముఖ్యమంత్రి గారు అలాగే కూటమి ప్రభుత్వం ముందడుగు చేస్తుంది. మనం గమనించాం, అమరావతి ఒక రాజధాని 5 సంవత్సరాల కాలంలో రాజధాని లేని రాష్ట్రంగా బతికేది. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మన వైపు చూసి నవ్వారు. అలాగే అక్కడ త్యాగం చేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల పట్ల వైసీపీ ప్రభుత్వం ఎలా ప్రవర్తించారో చూశారు. ఒక 8 నెలల గర్భవతిని ఆమెను అడుగులైన కంటే అవాంఛన అక్కడే అయ్యాయి. అవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం ఎలా చేశారో అనేది మనం అందరం గమనించారు. అలాంటిది 2 సంవత్సరాల పూర్తి కాకముందే అమరావతికి చట్టబద్ధత ఇచ్చి ఈరోజు అమరావతి అని మన రాజధాని కాలం ఎగిరేసేలాగా చెప్పే పరిస్థితికి వచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే శాఖలేని దాదాపు 1,00,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించారు. అట్లాగే రహదారులు 2,500 కోట్లతో రహదారులు నిర్వహిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ఎక్కడైతే అమరావతి నుండి హైదరాబాద్ కి 6 గంటలు పడుతుందో కేవలం 60 నిమిషాల్లో వచ్చేలాగా బుల్లెట్ ట్రైన్లను చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో అభివృద్ధి మనం చేస్తున్నాం. అట్లాగే రైతన్న, మన ఎన్టీ రామారావు గారు రైతన్నకి ఇచ్చే గౌరవం ఆయన సంస్కారంగా భావించారు. అట్లాగే రైతన్న గుండె చెప్పులు వినేలాగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు. ఇలాంటి రైతన్న కూడా మనం భరోసాగా ముందు వాళ్ళను ఎక్కడా కూడా కష్టాలు పెట్టకుండా రైతన్న గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. సాగునీరు, త్రాగునీరు అందిస్తున్నాం. ఎండాకాలం అయినా కూడా మనం ఎక్కడా ఇబ్బంది లేకుండా కరెక్ట్ గా వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఈరోజు ఎవరు కష్టపడలేదు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం మనం ముచ్చుమరి మా సొంత గ్రామం ముచ్చుమరి ఎత్తుకోవడం కరెక్ట్ కూడా చెల్లించలేదు వైసీపీ ప్రభుత్వం. అలాంటి వైసీపీ వాళ్ళు ఈ రోజు మొన్న ఏదో 10 వేల గుంటంట 2 సంవత్సరాల వెన్నుపోటు ప్రతి జిల్లాలో 2 సంవత్సరాల వెన్నుపోటు అని ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేస్తున్నారు మా అభివృద్ధి మహిళలుగా ఈ 2 సంవత్సరాల్లో చెప్పగలిగితే కనీసం 1000 కేజీల గుర్తులు వస్తాయి. అది మా కూటమి ప్రభుత్వం. అట్లాగే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మొన్న చూశారు మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలని పైన కేంద్రంలో ఆలోచన చేస్తే వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా ఇతర పార్టీలు కూడా మహిళలు నిలబడాలి, మహిళలు
చేసేవారు. అట్లాగే మహిళల పైన మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పినట్టు, చరితమ్మ చెప్పినట్టు నేను అనితమ్మ గారి పైన మాట్లాడారు. అదే ఒట్టు కాటుకానే నేను ఒకటే కోరది. ఆనాడు ఎలాగైతే వైసీపీ వాళ్ళు మనల్ని మోసం చేశారు, ఆనాడు బిఎస్సీ అయితే జాబ్ క్యాలెండర్ కూడా ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. ఆనాడు చాలా మంది నిపుణులు మాతో పాటు ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టమని అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ముందు నేను మా వాళ్ళతో ధర్నా చేస్తే లోపల పెట్టి మహిళా పోలీసులతో కొట్టించి ఉప్పు పథకాలు కొట్టించి చేసిన రోజులు నేను మర్చిపోను. ఈ రోజు నిర్దేశం వచ్చిన తర్వాత డిఎస్సీ అనేది లేకపోతే జాబులు 24 లక్షల జాబులు కల్పిస్తామనే దృఢ సంకల్పంతో అట్లాగే నేను ఒకటే కోరేది ఏంటంటే మన కోసం కాదు, లేకపోతే మన వ్యక్తిగత అడ్వాంటేజెస్ కోసం కాదు, మన పని చేయాల్సింది మన అధినాయకుడి కోసం, నారా చంద్రబాబు